ఇటీవల ₹1,00,000 క్రాస్ చేసి సామాన్యులను దడపుట్టించిన బంగారం ధర క్రమంగా దిగివస్తోంది. నిన్న ఏకంగా గోల్డ్ రేటు గత నెల 11వ తేదీ కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు దిగిరావడంతో ఆ ప్రభావం మన మార్కెట్లపై కనిపించింది. నిన్న గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 2% పైగా తగ్గింది. ఇక యుఎస్ ఫ్యూచర్స్ లో $3,200 దిగువకు ఔన్స్ గోల్డ్ రేటు పడిపోయింది. దేశీయ మార్కెట్లలోనూ భారీగా తగ్గింది పుత్తడి ధర. హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ₹1,500 పైగా దిగివచ్చింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹95,400 పలుకుతోంది. ట్రేడ్ వార్ టెన్షన్ తగ్గడం, యుద్ధాలు నిలిచే సంకేతాలతో గోల్డ్ ధర తగ్గుతోంది. దేశంలో బంగారం ధర తులం 1,00,000 దాటిన తర్వాత డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. అడపాదడపా రేటు పెరిగినా స్థిరంగా 96,000 వద్ద కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయంగా రేటు చూస్తే స్పాట్ గోల్డ్ 0.5% వరకు తగ్గింది. ఔన్స్ రేటు $3,186 దిగి వచ్చింది. చైనాతో ట్రేడ్ వార్ని అమెరికా దాదాపు ముగించిన నేపథ్యంలో ఈ ధర తగ్గుదల ఇంకా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న యుద్ధాలు నిలిచిపోయే సంకేతాలు వస్తున్నాయి. యుక్రెయిన్ రష్యాతో చర్చలకు అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్ హమాస్ వార్ కూడా వన్ సైడ్ కావడంతో పాటు మరో దఫా చర్చలు జరుగుతాయని తెలుపుతున్నారు. ఇండో పాక్ టెన్షన్స్ మరికొంతకాలం కొనసాగినా గోల్డ్ మార్కెట్పై ఆ ప్రభావం తక్కువే. అలానే డాలర్ డామినేటెడ్ దేశాల్లో ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. ఈ పరిణామాలు అన్నీ కలిసి బంగారం ధర తగ్గడానికి దోహదపడుతున్నాయి. ఈ క్రమంలోనే మన దగ్గర పసిడి ధర తులానికి 93,000 వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.